హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇటీవల మన పిల్లల్ని చూస్తే ఒక రకమైనటువంటి బాధ కలిగి మీకు ఈ వీడియోను మీ ముందు ఉంచుతున్నాను. మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా, ఇందులో ఏదన్నా పొరపాట్లు జరిగినా నన్ను క్షమించండి. ఎందుకు అనంటే, హిందూ సాంప్రదాయానికి బొట్టు గర్వకారణం. బొట్టు పెట్టడం అనేది ఒక రకమైనటువంటి గౌరవము, పవిత్ర భావన, దైవ భావన కలుగుతుంది. మరి ఈ బొట్టు ఎలా పెట్టాలి, పెట్టిన దానివల్ల ఉపయోగం ఏంటి తెలుసుకుందాం. అలాగే బొట్టు పెడుతున్నారు, కానీ కనిపించకూడనంత సన్నగా బొట్టు పెట్టడం జరుగుతుంది. అసలు బొట్టు ఎక్కడ పెట్టాలి, ఏ ప్రాంతంలో పెట్టాలి, దానివల్ల విషయాలు ఏంటి, అసలు అంత బొట్టు ఎలాగ పెట్టుకుంటున్నారు, కొంచెం పెద్దదిగా గౌరవంగా మీ మీద భక్తిభావము, మీరు ఒక పవిత్రంగా ఉన్నారని తెలియజేసేదానికి అదొక చిహ్నంగా ఉండేటువంటి బొట్టును కొంచెం పెద్దదిగా పెట్టుకుంటే ఏమైపోతుంది? ఏం కాదు. గతంలో ఈ బొట్టు విషయంలో సింధూరము, విభూతి, చందనము, కుంకుమ పెట్టుకునేవాళ్ళు. మరి వాటి యొక్క విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనం పుట్టిన 11వ రోజు నుంచి బొట్టు పెట్టుకునే ఆనవాయితీ మనకు శరీరంలో భాగం అయిపోయింది. చనిపోయేంత వరకు కూడా ఈ బొట్టు అనేది ఒక ఆనవాయితీ. కానీ బొట్టు లేకుండా, ఏ రకమైన బొట్టు లేకుండా నుదురు ఉంటే ఆ నుదురు శ్మశానంతో సమానము. ఎందుకు? నుదురు అనేది బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానం ఎందుకన్నాము? మన యొక్క జీవితాన్ని గురించి బ్రహ్మ లిఖించిన స్థానం. ఎందుకు అక్కడే లిఖించాడు? ఆ నుదురు దగ్గర 72,000 నాడులు ఉంటాయి కాబట్టి. మరి ఈ 72,000 నాడులు స్మరణ జరగాలంటే, అక్కడ స్పృశిస్తూ ఉంటే మనకు శరీర ఆరోగ్యం బాగుంటుంది, గౌరవం ఉంటుంది, మంచి జరుగుతుంది. ఇలా ఇప్పుడు బొట్టు 2 కనుబొమ్మల మధ్యలో దిగువ, కొంతమంది ముక్కుకి దగ్గరలోనే పెడతారు. అలా పెట్టకూడదు. అలా పెట్టేది ఎవరు? క్షుద్ర దేవత ఉపాసకులు. అలా పెట్టే ఆ 2 కనుబొమ్మల మధ్యలోనే పెట్టేస్తే మన మీద వాళ్ళు క్షుద్ర ఉపాసన జరిగే అవకాశం ఉంది. ఆ శక్తుల్ని మన మీద ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బొట్టు పెట్టుకునే వాళ్ళు ఆ 2 కనుబొమ్మల మధ్యలో కాకుండా ఆ కనుబొమ్మల మధ్యలో పై భాగంలో పెట్టుకోండి. దాన్ని నుదురు అంటారు. నుదురు బాగా తిలకలాగా పెట్టేవాళ్ళు గతంలో. అయితే ఈ బొట్టు పెట్టేవాళ్ళు మరి చిన్నది పెడతారో పెద్దది పెట్టుకుంటారో అది మీ ఛాన్స్. అయితే బొట్టు లేకుండా ఉండడం అనేది మాత్రం చేయకండి. అది ఫ్యాషన్. ఆ ఫ్యాషను మన దారిద్ర్యానికి ఆహ్వానం పలికినట్టు అవుతుంది. కాబట్టి బొట్టు లేకుండా మాత్రం ఉండకండి. సింధూరం పెట్టుకుంటే హనుమంతుని ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే చందనం పెట్టుకుంటే పూర్ణత్వం ఏర్పడుతుంది. సన్యాసులు అలాంటి వాళ్ళు చందనం ఎక్కువ పెట్టుకుంటారు. పూర్ణత్వం వాళ్ళలో పరిపూర్ణత కనిపిస్తుంది. మరి అలాగే విభూతి పెట్టుకుంటే, ఇది ఏ స్త్రీ అయినా పెట్టుకోవచ్చు. విభూతి పెట్టుకుంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా, మనం ఏనాటికైనా భస్మం కావాల్సిందే అనే యొక్క విధానాన్ని కూడా తెలియజేస్తుంది. అయితే ఆ విభూతి యొక్క స్థానం వల్ల ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అలాగే నామంలాగా పెట్టుకుంటే, నామం కింద నుంచి పైకి వస్తుంది కాబట్టి వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి, ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేస్తుంది. కుంకుమ సౌభాగ్యాన్ని తెలియజేస్తుంది. ఆ కుంకుమ ఎర్ర రంగు అనుకోండి, ఆ ఎరుపు రంగు అన్నప్పుడు రవికిరణాలను ఆస్వాదిస్తుంది. ఆ రవికిరణాలు బాడీలో ఇంజెక్ట్ అయ్యి మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఇలా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమస్తే. మనకు కుంకుమ మనకు అన్ని విధాలా ఉంటుంది. ఈ విధంగా బొట్టు పెట్టుకోవడం అనేది మనకు ఆనవాయితీగా ఉంది. ఆ బొట్టు పెట్టుకునేది మాత్రం చాలా జాగ్రత్తగా, మీకు నచ్చిన బొట్టుని స్త్రీలు పెట్టుకోవచ్చు, పురుషులు పెట్టుకోవచ్చు. పురుషుడు బొట్టు పెట్టుకోకూడదని ఎక్కడ శాస్త్రం లేదు.
పెట్టుకోవచ్చు. కాబట్టి వీలైనంత మటుకు ప్రతి ఒక్కరూ కనిపించే విధంగా బొట్టు పెట్టుకొని అందరి దగ్గర మీ యొక్క గౌరవాన్ని, మీ యొక్క పవిత్రత భావనని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మీ హరగోపాల్. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.